చేత కఠిన బానిసత్వం చేయించుకున్నారు. 430 సంవత్సరాల్లో జీతం ఇయ్యలా. జీతం అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. అయ్యా మా కూలి ఇవ్వండి, మా జీతం ఇవ్వండి అని అడిగితే మేము ఇయ్యం, ఇంతే, ఇది మా దేశం, ఈ దేశంలో మేమే రాజులు, మేమే ప్రధానులు, మేమే మంత్రులు, మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మేము పైసా ఇవ్వమని చెప్పి 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం చేయించుకున్నారు. 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఏమనుకున్నారంటే, దేవా మేము జీవం కలిగిన దేవుడిని ఆరాధించేవాళ్ళు, మా అసాధ్యతాన్ని దోసుకుంటా ఉంటే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదే, మాకు న్యాయం తీర్చలేదే, మాకెందుకు న్యాయం తీర్చవని ఏడ్చుంటారు. దేవుడు మౌనంగా ఉంటాడు. బిడ్డలారా నమ్మండి, దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆ మౌనం వెనుక గొప్ప మర్మం దాగి ఉంటుంది. ఆయన మౌనంగా ఉన్నాడంటే అద్భుత ద్వారాలు నీ పట్ల దేవుడు తెరవబోతున్నాడు.